జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నేను వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అది వేస్ట్ మాటలు అవి. ఎందుకంటే సంగతి తెలుస్తా అన్నప్పుడే కదా ఇప్పుడు జనాల మార్పు వచ్చింది. రఫరాఫ్ అన్నాడా, రఫరాఫ్గా పంపించారు. రౌడీజం అనేది ఉండకూడదు. ఇప్పుడు రౌడీజం ఎక్కడ కనబడుతుందా? లేదు కదా. జనాలు ఎలా పోతుంటారో ఎలా లేదని ఆలోచించాలి కానీ రఫరాఫ్ నరికేస్తాను చంపేస్తానంటే జనాలు ఊరుకుంటారా? మరి అందుకే కదా నీకు మార్పు వచ్చింది, లేకపోతే రాదు కదా. జరుగుతున్నా కూడా ఏమి జరగట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారంటే జనాలు పిచ్చోళ్ళ అమాయకులు కాదు, ఆయన అన్నాడు కాబట్టి ఇప్పుడు జనాలు తెలివితేటలు పెరుగుతున్నాయి. అది లెక్క. ఆయన ఎంత కిందకి పరిచినా జనాల్లో తెలివితేటలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏదో ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేట్ పరం చేయబోతున్నారు, ప్రైవేట్ వాళ్ళకి దోచి పెట్టబోతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. నిజంగా ఆ సంతకాలు పెట్టినాయి అంటావా? అవన్నీ పెట్టినాయి కాదు, వాళ్ళంతా వాళ్ళు పెట్టుకున్నాయి. వాళ్ళు పెట్టుకున్నాయి. అంత ధైర్యంగా వచ్చి మీడియా ముందు ఎలా అబద్ధం చెప్పగలుగుతాడంట? ఆయనకి అబద్ధం పుట్టుకతో వచ్చిందండి. పుట్టుకతో వచ్చిన అబద్ధం అది. 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు ఒక రాజధాని అయ్యిందా? అవలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏడు చేస్తున్నట్టు వస్తున్నారు కదా జనాలు. అటు వైజాగ్ని వదలలేదు, ఇటు రాజధానిని వదలలేదు. చక్కగా జరుగుతున్నాయి పనులు.